ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం. ఈరోజు చర్చించుకోబోయేటువంటి అంశం అసలు మాయా అనేది అంటే పంచభూతాల ద్వారా ఏ విధంగా మనస్సు అనేది కలిసి మాయను సృష్టిస్తుంది, అంతేకాకుండా ఇంకా ఉన్నతమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి మాయ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాల గురించి దీంట్లో చర్చించుకుందాం. అయితే ముఖ్యంగా ఇక్కడ ఇది చిత్తం, ఇది ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనస్సు లేదా చిత్తం. ఇది మనకి కనిపించే అంటే ఇక్కడ ఉన్న వాటిల్లో అన్నిటికంటే కూడా సూక్ష్మమైనటువంటిది చిత్తం. ఎందుకు అంటే ఇది ఈ ఉన్నటువంటి భూమి, నీరు, అగ్ని, గాలి వీటన్నిటికంటే కూడా ఆకాశతత్వం ఏదైతే ఉందో ఈ ఆకాశతత్వం అనేది ముఖ్యంగా ఈ మనస్సుకి మూలమైనటువంటి స్థానం. అంటే చిత్తము అంటే మన యొక్క జన్మల యొక్క లేకపోతే ఈ జన్మలో ఉన్నటువంటి విషయాలు అన్నీ కూడా దీంట్లో స్టోర్ అయ్యి ఉంటాయి. అంటే మన మెమరీ లాగా మనకి స్టోర్ అయ్యి ఉంటాయి. ఇది ఆకాశతత్వం. అంతేకాకుండా ఈ మనస్సుకు సంబంధించినంత వరకు ఈ రెండు ప్రధానమైనటువంటి విషయాలు, ఒకటి గాలి, రెండు ఆకాశతత్వం. ఆకాశతత్వం అనేది మన మనస్సుకు సంబంధించి చిత్తానికి సంబంధించినటువంటి ఆలోచనలు మొత్తం కూడా స్టోరేజ్ అయ్యి ఉండేటువంటి విషయం ఇది. ఈ మనస్సు అనేది చలించటానికి కారణమయ్యి ఉన్నది ఏంటంటే ఈ గాలి అనేది చలించటానికి, కదలటానికి మూలమైనటువంటి విషయం మనస్సు. మనస్సు కదలటానికి మూలమైనటువంటి విషయం ఈ గాలికి సంబంధించినటువంటి విషయం. ఈ రెండు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి దీనికి, మనస్సుకు సంబంధించిన దాంట్లో. యాక్చువల్గా ఇక్కడ ఈ పంచభూతాల్లో ముఖ్యంగా మనం ఆకాశతత్వం అనేది జనరల్గా అన్ని చోట్ల కూడా ఆకాశతత్వం అనేది స్పేస్. అది అంటే ఒక ఖాళీగా ఉండేటువంటి ఇది అనంతమైనటువంటిది విషయం. ఇది అనంతమైనటువంటి విషయం. ఇది అన్నిట్లో కూడా ఎవాల్వ్ అయి ఉంటుంది. ప్రతి ఒక్క విషయంలో కూడా ఆకాశతత్వం లేనటువంటి విషయం లేదు. అంటే పంచభూతాలన్నీ కూడా ఉంటాయి. దాని గురించి నెక్స్ట్ వీడియోస్లో చెప్పుకుందాం. అయితే ఇక్కడ తర్వాత వచ్చేసి ఏదైతే ఘనంగా ఉంటుందో అంటే భూతత్వం చాలా ఘనమైంది, నీరు దానికంటే భూతత్వం కంటే సూక్ష్మమైంది, అగ్ని నీటి కంటే సూక్ష్మమైంది, నీటి కంటే సూక్ష్మమైంది, అగ్ని కంటే సూక్ష్మమైంది గాలి, గాలి కంటే సూక్ష్మమైంది ఆకాశతత్వం. పోను పోను మనకి ఆ ఘనత్వం కింద నుంచి పైకి వెళ్ళే కొద్దీ కూడా మనం సూక్ష్మంగా వెళుతూ ఉంటాం. ఇంకా ఆకాశతత్వానికి సంబంధించి వచ్చేటప్పటికి ఇంకా దానికంటే సూక్ష్మమైంది ఆత్మతత్వం. అంటే ఆకాశతత్వాన్ని దాటి వెళ్ళినటువంటి స్థితి. యాక్చువల్గా ఈ ఆకాశతత్వానికి సంబంధించి ఇదే మౌనం, ఇదే ఆలోచన లేనటువంటి స్థితి అన్ని స్థితులకు సంబంధించింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ చిత్తము ప్లస్ ఈ పంచభూతాలు వీటన్నింటినీ కలిపి మాయ అంటాం. ఇవన్నీ కూడా మాయకి సంబంధించినటువంటి విషయాలు. దీంట్లో ముఖ్యంగా మనకి ఈ భూతత్వం మాయకి సంబంధించినటువంటి విషయం ఘనత్వంగా చాలా క్లియర్గా కనపడుతుంది. ఈ నీటికి సంబంధించినంత వరకు దీనికి సంబంధించింది, ఇంకా అగ్నికి సంబంధించింది, గాలికి సంబంధించింది కూడా మనకి చాలా స్పష్టంగా మనకి మాయ అనేది అంటే మెటీరియల్ గా లౌకికమైనటువంటి జీవితానికి సంబంధించిన విషయాలుగా ఈ క్లియర్ గా కనపడతా ఉంటాయి. ఆకాశతత్వం నుంచి చాలా సూక్ష్మంగా సటిల్ గా ఉంటాయి. కాబట్టి ఈ తెలుసుకోవటానికి చాలా డీపర్ గా దాన్ని మనం ధ్యానంలో చాలా డీప్ గా వెళ్ళిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి విషయాలు గమనించేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం జరిగేటువంటి ప్రయాణం క్రియాయోగం మొత్తంలో కూడా మనం మూలాధార చక్ర నుంచి స్టార్ట్ అయ్యి ఈ ఆకాశతత్వం వైపు అంటే మనం ఈ నీరు, అగ్ని, గాలి ఇవన్నీ కూడా ఈ చక్రాలకు సంబంధించినవి. మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, అనాహత ఇవన్నీ కూడా ఈ తత్వాలకు సంబంధించినవి. ఏ తత్వానికి సంబంధించినటువంటి చక్రం ఏదైతే ఉందో దాంట్లో ఎక్కువగా ఆ తత్వానికి సంబంధించినటువంటి పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా మనకి ఈ పైకి వెళ్ళేటువంటి ప్రయాణంలో ఆకాశతత్వాన్ని ఇక్కడ ఆకాశతత్వాన్ని ఎప్పుడైతే చేరతామో ఇది సూక్ష్మమైంది. ఇక్కడే మనకి
సిద్ధులు, దేవీ దేవతల యొక్క దర్శనాలు, ఇవన్నీ కూడా కొత్త కొత్త అనుభవాలన్నీ కూడా ఇక్కడ కలుగుతూ ఉంటాయి. యాక్చువల్గా ఇదే ఫైనల్ అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉంటారు. ఇది ఫైనల్ కాదండి, ఇది సాత్వికమైనటువంటి మాయ. ఇది కూడా మాయే, ఎందుకంటే నామరూపాలు ఇక్కడ కూడా ఉన్నాయి. ఇది కూడా మాయకి సంబంధించిందే, కాకపోతే ఉన్నతమైనటువంటి మాయ. మనకి మెటీరియల్ లైఫ్ లో ఉండేటువంటి కనిపించేటువంటి మాయ కంటే కూడా ఈ ఉన్నతమైనటువంటి మాయ ఏమిటి అంటే దేవీ దేవతలకు సంబంధించినటువంటి, దైవానికి సంబంధించినటువంటి, ఆత్మతత్వానికి సంబంధించినటువంటి విషయాలకు సంబంధించినటువంటి మాయకి సంబంధించినటువంటి విషయాలు దీంట్లో ఉంటాయి. అంటే మెటీరియల్ గా లౌకికమైనటువంటి మాయ కంటే కూడా ఇది ఉన్నతమైనటువంటి మాయ. కాబట్టి ఇక్కడ చాలా చాలా వరకు మనకి స్పృహ అనేది కలిగే ఉంటాం. అంటే ఇది మెటీరియల్ లైఫ్ కంటే కూడా ఈ అన్ని కూడా ఇంద్రియాలు బాహ్యమైనటువంటి విషయాల్లోకి తీసుకెళ్లిపోతాయి. కాబట్టి ఇది ఉన్నతమైనటువంటి విషయాలకి, ఆత్మతత్వానికి, దైవానికి, నిజానికి జ్ఞానాన్ని పొందాలి అంటే ఈ మాయ అనేది కూడా చాలా అవసరం. ఈ మాయ ఉంటేనే, దీని ద్వారానే మనం ఆత్మతత్వంలో లయం అవటం అనేది జరుగుతుంది. తర్వాత అనాహత చక్ర ముఖ్యమైనది. ఈ అనాహత చక్ర ఏమిటి అంటే, ఈ అనాహత చక్ర అనేది చిత్తానికి చాలా చాలా ముఖ్యమైనది. ఆకాశతత్వం చెప్పుకుందాం. తర్వాత గాలి. గాలి అంటే అనాహత చక్రానికి సంబంధించింది. గాలి అంటే అనాహత చక్రానికి సంబంధించింది. ఈ అనాహత చక్ర ఏదైతే ఉందో దీంట్లో అంటే వాయుతత్వానికి సంబంధించినటువంటిది ఈ అనాహత చక్ర. ఇది వాయువు అనేది మనస్సుని, శరీరంలో ఉండేటువంటి ప్రతి ఒక్క భాగాన్ని, ప్రతి ఒక్క సెల్ని, శరీరాన్ని మొత్తాన్ని, ప్రతి ఒక్క విషయాన్ని కూడా కదిలించేది ఈ వాయువు. ఇది అనాహత చక్రానికి సంబంధించింది. అనాహత చక్రానికి సంబంధించింది. మనం ఈ క్రియ చేసేటప్పుడు ఏంటి అంటే, ప్రాణాయామం చేస్తూ ఉన్నప్పుడు, అంతర్ముఖ ప్రాణాయామం ఏర్పడినప్పుడు ఎప్పుడైతే మనస్సు అనేది స్థిరమైన స్థితికి వస్తుందో, గాలి చంచలత్వం నుంచి స్థిరత్వంలోకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ వాయువు స్థిరమైనప్పుడు మనస్సు కూడా స్థిరమవుతుంది. అప్పుడు మొదట వెళ్ళేది మనకి ఈ ఆకాశతత్వంలోకే వెళుతుంది. ఈ ఆకాశతత్వం అనేది, దీంట్లో మనస్సు అనేది స్థిరపడాలి అంటే ఆలోచన రహితమైనటువంటి, ఆల్మోస్ట్ ఆకాశతత్వానికి, ఆత్మతత్వానికి సిమిలర్ గా ఉండేటువంటి పాయింట్స్ చాలా ఉంటాయి. కాబట్టి ఎందుకంటే ఆకాశతత్వం అనేది కంటికి కనపడదు, ఆత్మ అనేది కంటికి కనపడదు. ఇలాగ సిమిలర్ గా ఉండేటువంటి విషయాలు చాలా వరకు ఆకాశతత్వానికి, ఆత్మతత్వానికి ఉంటాయి. కానీ ఆకాశతత్వం అనేది ఆత్మతత్వం కాదు. ఆకాశతత్వాన్ని చేరితే కానీ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవటం, లైవ్ అవటం అనేది కుదరదు. ఎందుకంటే ఇక్కడే మనకి సైలెన్స్ అనేది ఉంటుంది, మౌనం. అందుకనే రమణ మహర్షి గారు మౌనం గురించి, ఆత్మకి మౌనానికి పెద్ద భేదం లేనట్టుగా చెప్తారు. ఎందుకంటే ఈ స్థితి వస్తే, ఈ మౌనం యొక్క స్థితి వస్తే గానీ ఆ స్థితిలో లయం అవటం అనేది కుదరదు, మెర్జ్ అవటం అనేది కుదరదు. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే, ఈ చిత్తం ద్వారా, ఈ చిత్తం అనేది దీనికి ఉన్నటువంటి ఒకే ఒక ఉత్తమమైనటువంటి లక్షణం ఏమిటి అంటే కాన్షియస్నెస్, అంటే ఎరుక. ఈ ఎరుక అనేది ఉండటం ద్వారా, ఈ ఎరుక ద్వారా స్పర్శ అనేది తెలుస్తుంది. గాలి ద్వారా స్పర్శ తెలుస్తుంది, అగ్ని, ఆకలి పుడుతుంది, లేకపోతే లోపల వేడి ఉంటుంది, లేకపోతే మనం తాగేటువంటి నీటి, బాడీలో ఉండేటువంటి లిక్విడ్స్ అంటే మనకి బ్లడ్ అవ్వచ్చు, లేకపోతే రకరకాల ఎంజైమ్స్ అవ్వచ్చు, హార్మోన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా. తర్వాత ఈ భూతత్వం అంటే ఘనత్వానికి సంబంధించింది. శరీరంలో ఏదైతే ఘనత్వం ఉందో దీని ద్వారానే మనం, భూతత్వం ద్వారానే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకోవటం అనేది జరుగుతుంది. ఆకారం ఏర్పడటం అనేది కూడా భూతత్వం యొక్క మూలమైనటువంటి లక్షణం ఏంటంటే ఆకారం. ఒక వస్తువుకి, ఒక విషయానికి, దేనికైనా ఆకారం ఉంది అంటే దాంట్లో భూతత్వం ఉంటేనే ఆకారం తెలుస్తుంది. ఓకే, ఇది ఈ విధంగా చిత్తం అనేది స్పర్శ ద్వారా, ఈ ఇంద్రియాల ద్వారా స్పర్శని గ్రహించి చిత్తంలో రకరకాలైనటువంటి సంస్కారాలని ఏర్పాటు చేసుకోవటం అనేది జరుగుతుంది. ఈ స్టోర్ చేసుకున్నటువంటి ఈ సంస్కారాలను అనుసరించి మళ్ళీ రాగం, ద్వేషం, మోహాలని
మళ్ళీ ఏర్పాటు చేసుకొని మళ్ళీ కర్మబంధంలో పడి మళ్ళీ జన్మల్లోకి రావటం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ ఆకాశతత్వాన్ని చేరతారో, ఇప్పుడు మనం క్రియలో చేసేటువంటి ప్రాణాయామం ద్వారా జరిగేది ఏంటి అంటే ఆ భూతత్వాన్ని, అన్ని తత్వాలని, భూతత్వాన్ని, జలతత్వాన్ని, అగ్నితత్వాన్ని, వాయుతత్వాన్ని అన్ని దాటి ఆకాశతత్వాన్ని చేరి ఆకాశతత్వం ద్వారా ఆత్మతత్వాన్ని తెలుసుకోవటం ద్వారా మనం ఈ ఉన్నటువంటి రాగద్వేషాలు, రకరకాలైనటువంటి విషయాలకు సంబంధించే మలినాల నుంచి బయటపడి మనం శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందటం జరుగుతుంది. దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్రియాయోగకు సంబంధించినటువంటి క్లాసులకు సంబంధించినటువంటి వివరాల కోసం పైన ఉన్నటువంటి నెంబర్ని సంప్రదించండి. సర్వే జనా సుఖినో భవంతు.